యేసయ్య రాజ్య నివాసులు ఎవరు? దేవుడు మనకు అనుగ్రహించిన వివేకం ద్వారానే మన జీవితంలోని ఒడిదుడుకులను మరియు దైవిక సత్యాలను అర్థం చేసుకోగలం. కీర్తనల గ్రంథంలో దావీదు వంటి భక్తుల జీవితాలు మనకు నేర్పే గొప్ప పాఠాలు ఏంటంటే, జీవితంలో ఎదురయ్యే కష్టాలు లేదా పొరపాట్ల వల్ల కలిగే శిక్షలు మనల్ని కృంగదీయడానికి కాదు, మనలో బుద్ధిని జ్ఞానాన్ని పెంచి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి కలుగుతాయి. కష్టం రాగానే దేవునికి దూరం కాకుండా ఆ శిక్షణ వెనుక ఉన్న దైవిక ఉద్దేశాన్ని గ్రహించి సత్యాన్ని ఎరిగి ఆధ్యాత్మికంగా బలపడటమే నిజమైన భక్తి జీవితం. ఈ లోకంలోని తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్యాల వంటి సమస్యల గురించి నిరంతరము చింతిస్తూ కాలం గడపకుండా శాశ్వతమైన పరలోక రాజ్య నివాసులుగా మారటానికి ప్రాధాన్యత ఇవ్వండి. దానియేలు గ్రంథంలో వివరించబడిన ఆ రాయి ఎలాగైతే మహాపర్వతంగా మారిందో, మన విశ్వాసం కూడా క్రీస్తు ద్వారా స్థాపించబడిన ఆ ఆత్మీయ రాజ్యంలో బలమైన భాగం కావాలి. కాబట్టి మొక్కుబడిగా కాకుండా వాక్యం పట్ల అమితమైన ఆసక్తి, ప్రార్థనలో పట్టుదల మరియు తోటి వారికి సహాయం చేసే ఉన్నతమైన గుణంతో దైవిక మార్గంలో ఉత్సాహంగా ముందుకు సాగండి.